ప్రతి ఇంట్లో కూడా కూరలు మనకిష్టమైనవి, మన వాళ్ళు తినేవి, పిల్లలు అందరూ ఏవి తింటారో అవే చేస్తూ ఉంటాం కదా. ఒక్కొక్కరి టేస్ట్ ఒక్కొక్క రకంగా ఉంటుందండి. చిన్నప్పటి నుండి ఒక టేస్ట్కి అలవాటు పడిపోతాయి మన నాలుకలు. అంటే టేస్ట్ బడ్స్ ఒక్కొక్కరి ఒక్కొక్క రకంగా ఉంటాయి అన్నమాట. ఏది తింటామో అదే అలవాటు అయిపోతుంది. ఒకరు చేసింది ఒకరికి నచ్చొచ్చు, ఒకరు చేసింది ఒకరికి నచ్చకపోవచ్చు. ఈరోజు నేను చికెన్ ఫ్రైని ఇంట్లో ఎలా చేస్తానో, అంటే ఇది ఒకటే టైప్ చేయనండి. ఏది తోస్తే అది ఎలా కావాలంటే అలా చేస్తూ ఉంటాను ఇంట్లో రకరకాలు. కానీ ఈరోజు నేను చికెన్ ఫ్రై ఎలా చేశానో ఇందులో చూపిస్తున్నానండి. ఈ చికెన్ ఫ్రై మీకు నచ్చుద్దని నేను చూపించడం లేదు. మీరు చేసుకునే విధానం, మీరు చిన్నప్పటి నుండి తిన్న విధానం మీకు నచ్చొచ్చు. మా ఇంట్లో నేను చేసింది మా వాళ్ళకి నచ్చుతుంది కదా. అందుకని నేను ఎలా చేస్తానో వివరంగా దీంట్లో చూపిస్తున్నానమాట. మీకేమైనా నచ్చితే, ఒకవేళ కనుక నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి. చేసుకున్న తర్వాత బాగుంటే తెలియచేయండి. అంతేగాని ఇదే ఖచ్చితంగా చేసుకోమని ఎవరని చెప్పం కదా. ఎందుకంటే మనం చేసే విధానం ఏంటి అనేది తెలియచేయడం మాత్రమే. చక్కగా ఫ్రెష్ కరివేపాకు, ఫ్రెష్ కొత్తిమీర ఇలా వేసుకుంటే భలే ఉంటుంది కదా. ఇంకా పచ్చిమిర్చి అంటారా, పచ్చిమిర్చి అయితే నేనైతే ఎక్కువనే వేస్తాను కదండి, నాకు ఇష్టం కదా, కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువ వేస్తాను. ఇది వచ్చేసి ఇంట్లో కరివేపాకు అనమాట. ఇంట్లో కరివేపాకు ఎంత ఫ్రెష్గా ఉంటుందో తెలుసు కదా. పప్పులో పోపు వేయడానికైనా కూడా ఆ నూనెలో కరివేపాకు వేసామంటే గుబాలించేస్తుంది అనమాట కరివేపాకు స్మెల్. ఇలా కొంచెం డ్రైగా అవుతుంది ఇది. మీకు కొంచెం పీస్ మెత్తగా ఉండాలంటే అదొక టైప్ చేసుకోవచ్చు. ఇందులో గసగసాల పౌడర్ వేయొచ్చు, కొబ్బరి పౌడర్ వేయొచ్చు. చికెన్ అంటే రకరకాలండి. చికెన్ అనే కాదు, ఏ కూరగాయలైనా, ఏ చికెన్ మటన్లో అయినా చాలా రకాలు చేసుకోవచ్చు. నేను చెప్తాను కదా, నేనైతే చికెన్లో చేయమంటే కొన్ని వందల రకాలు చేస్తాను కావచ్చు. అలా ఏవేవో చేస్తూ ఉంటాను. ఈ చికెన్ ఫ్రై అయితే నేను ఇనుప మూకుడులో ఇలా చేశానండి. కలర్ఫుల్గా బాగా కనబడుతూ ఉంది. మీకు నచ్చితే నాకు కొంచెం అలా లైక్ ఇచ్చేసి మాకు కూడా నచ్చిందని తెలియజేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి.